ఈరోజు టూర్లో ఇందాకడే అక్కడ కోఫీఫీ ఐలాండ్స్లో ఫీఫీ డాన్ ఐలాండ్ లంచ్ అయిపోయింది. అక్కడ నుండి జస్ట్ ఒక 5 minutes ఈ బోట్ డ్రైవ్ తర్వాత అక్కడ స్నార్క్లింగ్ చేయడానికి ఒక 40 minutes పైన ఆపాడు. అరౌండ్ ఇప్పుడు ఎంత అయిందంటే 3:15కి ఇక్కడికి దింపాడు. ఒక 35 minutes డ్రైవ్, అదే సీ డ్రైవ్ తీసుకొచ్చి ఇదేదో కాయ్ ఐలాండ్స్ అంట. ఇక్కడ ఏంటంటే జెట్ స్కీ ఆప్షన్స్ అవన్నీ ఉన్నాయి. ఇదేదో చాలా చాలా బొడ్డది, ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఏదో ఇది చుట్టూతా మీకు ఎంకమలు కనబడుతున్నాయి మౌంటైన్స్, చుట్టూతా మౌంటైన్స్. ఇది మెయిన్ ల్యాండ్కి చాలా దగ్గరగా ఉంది. జస్ట్ ఒక 20 minutes ఉంటుందేమో ఆటుగా. చాలా చిన్న ఐలాండ్ ఇది. కాయ్ ఐలాండ్ అని అంటారంట. మొత్తం జాతరలాగా ఉంది. ఎంకమాల నాకు చూడొచ్చు మొత్తం చేసేసి. ఇక్కడ రెస్టారెంట్స్ టైప్ ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను. అంతా ఏంటంటే జెట్ స్కీయింగ్ కోసం దిగంగానే అడిగాను. పొద్దున్నే ఫస్ట్ మనం వెళ్ళిన తర్వాత అడిగాను, అవును మాయాబే పొద్దున అదే రెడ్ ఫ్లాగ్ చూపించారు, మరి వెళ్ళటానికి లేదా అంటే మనకి వెళ్ళటానికి లేదు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వచ్చే టూరిస్ట్ మొత్తం బాగా ఎక్కువైపోయిన తర్వాత వాళ్ళు ఆ ఒక్క ఐలాండ్కి మాత్రం రెడ్ ఫ్లాగ్ పెట్టారు. అడిగాను ఆ బోట్ మాకు ఇన్స్ట్రక్టర్తో అడిగాను, ఏంటి మాయాబే లేదా పొద్దున అదేదో రెడ్ ఫ్లాగ్ చూపించా అన్నారు. నేనేమనుకున్నానంటే ఆఫ్టర్ లంచ్ రిటర్న్లో ఏమైనా చూపిస్తారేమో అనుకున్నానంటే చెప్పింది ఎక్స్ట్రాగా అయితే మేము అక్కడికి మాయాబేకి తీసుకెళ్ళి చెప్తాము, అక్కడ ల్యాండ్ తీసుకెళ్తాము. జస్ట్ ఒక 2-3 meters తీసుకెళ్ళి అక్కడ సేపు స్పెండ్ చేస్తాం, ఒక 20 minutes 30 minutes అయినా. ఇవాళ అది రెడ్ ఫ్లాగ్ పెట్టారు, మనం వచ్చేసరికి రెడ్ ఫ్లాగ్ ఉంది, అందుకనే మనకు వెళ్ళటానికి లేదు, పర్మిషన్ లేదని చెప్పింది. కంప్లీట్ లెట్ డౌన్. ఇప్పుడు నాకేంటంటే ఈ స్నార్క్లింగ్ స్విమ్మింగ్ నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను చేయను. కాబట్టి నాకేంటంటే సో నాకు ఇచ్చిన ప్యాకేజీలో ఏంది, నేను 1600 కట్టాను ఇప్పుడు బాట్లు. దానిలో ఫీఫీ ఐలాండ్స్, వైకింగ్ కేవ్ విజిట్ చూడటం, మాయాబే, ఇది ఇప్పుడున్న కాయ్ ఐలాండ్స్, ఫిలే లగూన్ ఇవన్నీ ఉన్నాయి. వాడు ఏం మెన్షన్ చేశాడంటే మాయాబేలో వైట్ శాండ్ ఉంటుంది, మొత్తం బీచ్ అంతా వైట్ శాండ్ బీచ్ ఉంటుంది. సో యూ కెన్ అదే కింద దిగి టేక్ పిక్చర్స్ అంతా అని మెన్షన్ చేశాడు. ఇక్కడికి వస్తేనేమో ఏదో బొడ్డ ఐలాండ్లో తీసుకొచ్చి పడేసి జెట్ స్కీయింగ్ ఆప్షన్స్ అండి. ఇప్పుడు నా ఎంకమాలు చూడొచ్చు, ఈ ఐలాండ్లో మొత్తం జెట్ స్కీయింగ్ అంతా ఉంది. ఇది కాయ్ ఐలాండ్స్ ప్యాకేజ్. దీనిలో ఏంటంటే రెండు ప్యాకేజీలు ఉంటాయి తీసుకునేటప్పుడు. ఫీఫీ ఐలాండ్, మాయాబే, బ్యాంబూ ఐలాండ్స్, ఇది ఒక ప్యాకేజ్. ఇది నేను తీసుకున్న ప్యాకేజ్ ఏంటంటే బ్యాంబూ ఐలాండ్ అంత గొప్పగా ఏం లేదు, ఇలాగే ఉంటుందేమో అది కూడా. నేను తీసుకుంది ఏమంటే ఫీఫీ ఐలాండ్స్, మాయాబే, కాయ్ ఐలాండ్స్, ఈ 3 తీసుకున్నా. సో చాలామంది, మేము ఒక్కడమే కాదు, వేరే కంపెనీస్ వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. ఇక్కడ ఉంటారు ఒక ఈజీగా 2000 మంది మొత్తం. అసలు ఏంటంటే మనకి మొత్తం తిరగటానికి కూడా లేదు. ఇప్పుడు నా ఎంకమాలు నేను అక్కడ దిగుని ఒక 100 meterలో ఎంత నడిచి చూడట ఇప్పుడు దాకా. నా ఎంకమాలు మీరు రాక్ చూడొచ్చా, రాక్ చూస్తున్నారు కదా, ఈ రాక్తో ఇక్కడ అయిపోయింది. సో లేదు ఇటు పక్కకి వెళ్దామంటే ఇటు పక్కన అలాంటిది ఒక రాక్ ఉంది, దాని తర్వాత ఇంకో పెద్ద రాక్ ఉంది, అయిపోయింది. అది ఇక్కడ ఏంటంటే టాయిలెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ 20 బాటిల్ కట్టాలంట. సరే మనకి దాంతో పని లేదనుకోండి, వేరే విషయం. ఇప్పుడు మీకు ఒక రాక్ చూపించాం కదా ఇందాక, అలాగే ఇక్కడ కూడా ఒక బుడ్డ రాక్ ఉంది. ఇదే ఎండ్. ఇక నేను అక్కడ నుండి వచ్చాను ఒక 100 meter 120 meter నడుచుకుంటూ. ఇది ఒక రాక్, ఇంత ఫస్ట్ టైం చూపించింది ఈ రాక్. దాని పక్కనే ఈ రాక్, దాని అంకమాలి ఇది. ఇక్కడ ఏంటంటే స్నార్క్లింగ్ చేస్తున్నారు, చేసేవాళ్ళు కూడా స్నార్క్లింగ్ చేస్తున్నారు ఇక్కడ. అదే ఇక నేనేంటంటే అంత సాటిస్ఫైగా లేదు. ఏంటంటే మనం వచ్చిన టైం ప్రభావమో లేకపోతే దీన్ని స్కామ్ అంటారా లేకపోతే మన టైం బ్యాడ్ అంటారా అని చెప్పలేం. కానీ ఒక డెసిషన్ రైట్ అవే స్ట్రైట్గా డెసిషన్ తీసుకోలేం. కానీ
మేము వచ్చినప్పుడు ఇప్పుడు అందరం డబ్బులు కట్టే వస్తాము, మేము వచ్చినప్పుడు ఆ మాయాబే చూపించుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలా చేస్తే ఇప్పుడు నాలంటోడికి ఏంటంటే నాకు ఎలా ఉండేదంటే ఆ డెసిషన్స్ ఒకసారి మనం అసలు అంటే మళ్ళీ అటు వెళ్ళం కూడా. ఇప్పుడు నేను ఏం డెసిషన్ తీసుకున్నానంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు నేను వచ్చాను అనుకోండి థాయిలాండ్ అటు వెళ్ళం కూడా వెళ్ళాం, ఇటు ఈ స్పాట్ రాంగ్ కూడా రాము. ఏముంది ఇప్పుడు మనం ఇంత డబ్బులు కట్టి ఇంత టైం రోజంతా స్పెండ్ చేసి నువ్వేమో సముద్రం మీద బోట్ వేసి తిప్పటాక ఈ మాత్రం సముద్రం మా కాళ్ళు లేదా, లేకపోతే మేము తిరగలేమా? మనకి ఎటు పక్కన ఇండియాకి అన్ని పక్కల సముద్రమే. అటు ఇటు బే ఆఫ్ బెంగాల్ ఉంది, ఇది అండమాన్ సీ కూడా మన దగ్గర అండమాన్ వచ్చి మనం రాలేమా? అయితే అటు పక్కన అరేబియన్ సీ లేదా, ఇండియన్ ఓషన్ లేదా? ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఇవి మన దగ్గర లేవు. ఎందుకంటే యాక్చువల్గా ఈ లైమ్ స్టోన్ ఫార్మేషన్స్ కొండల మధ్య ఇవన్నీ అనేది, లేకపోతే సీ మధ్యలో అండమాన్ సీ మధ్యలో లైమ్ స్టోన్ ఫార్మేషన్ ఈ టైప్ ఆఫ్ కొండలు అనేది మన దగ్గర లేవు. సో ఈ చూడటానికి వచ్చాం. ఇదిగో జస్ట్ ఈ 3 స్పాట్స్. ఇదిగో ఫస్ట్ కొండ, ఇది రెండో చిన్న పొల్లి కొండ, ఈ రెండు మధ్యలో స్నార్క్లింగ్ స్విమ్మింగ్ అందరూ మిక్స్డ్. ఈ రెండో దాని నుండి ఇప్పుడు యాంగమల కనబడుతుందా, చూపిస్తున్నానా, అది మూడోది. ఇక్కడ వీళ్ళు పిచ్చిగారి చేస్తున్నారు పెద్ద. ఇది నాకేమనిపించలా. ఐఎమ్ కంప్లీట్లీ డిస్సాటిస్ఫై అని చెప్పలేను, కంప్లీట్లీ ఎంజాయ్ అని చెప్పలేను. ఎందుకంటే టూర్లో మమ్మల్ని ఫస్ట్ తీసుకెళ్ళింది ఫిలే లగూన్, చాలా బాగుంది లొకేషను. అది నేను హై రికమెండ్ చేస్తాను. ఎందుకంటే 2 కొండల మధ్య నేరోగా తీసుకొచ్చి, అంటే మరీ అంత నేరో కాదు కానీ కొంచెం ఓకే బాగానే ఉంది. చుట్టూతో కొండలు మా లగూన్ అది కూడా బాగానే ఉంది. ఫీఫీ ఐలాండ్స్ జస్ట్ ఫీఫీ డాన్ ఐలాండ్ జస్ట్ మనం ఏంటంటే లంచ్ చేయడానికి ఆగాము. అక్కడంతా జాతరలాగా ఉంది, వర్షం పడుతుంది, కరెక్ట్గా లోపలికి వచ్చాం. సో ఇది మన దరిద్రం, ఇలా ఉంది మన టైము. వర్షం పడుతుంది. ఇందాక నుండి అనుకుంటున్నా పడుద్ది అని. సో ఇప్పుడు పడుతుంది వర్షం. అది ఏంటి ఇది తీసేది, ఎంజాయ్ అంట. ఇక్కడ ఏం తెలుసా, 3:15 తీసుకొచ్చాడు, 4:50 దాకా ఇక్కడేనా అంట. అంటే 1.5 గంట సేపు ఇక్కడ కూర్చోవాలంట. ఏముంది ఇక్కడ 1 గంట చేయడానికి? అక్కడ మెయిన్ అక్కడ ఉండే ఆ ఫీఫీ ఐలాండ్స్లోనే పెట్టేదేదో 1 గంట సేపు అక్కడ ఆగి బయలుదేరి అక్కడ నుండి బయలుదేరి ఉంటే పోయేది కదా. ఇప్పుడు చూడండి వర్షం పడుతుంది. ఇది ఈ లోపలికి వచ్చానా మొత్తం అయోమయం గందరగోళంలాగా ఉంది. నాకు రైట్ అవే మొహమ్మే చెప్పేశా. ఇప్పుడు నేను ఈ స్నార్క్లింగ్ ఈ స్విమ్మింగ్ చేయను, పిల్ల బాగా మంచి హుషారుగా ఉంది. సరే ఈ స్నార్క్లింగ్ను ఈ స్విమ్మింగ్ చేయడం ఇష్టం లేదు. నేను వచ్చింది ఈ లొకేషన్స్ చూడటానికి, మెయిన్ నేను క్యాప్చర్ చేయడానికి ఇదంతా అని చెప్పా. సారీ అంది. నీ సారీ ఎవరికి కావాలి? అందులో మేము వచ్చిన టైం కూడా బ్యాడే కాదంటున్నా. ఎందుకంటే ఇది మాన్సూన్ ఆల్మోస్ట్ జూన్ ఎండ్. పొద్దున మేము బయలుదేరేప్పుడు వర్షం పడింది, ఇప్పుడు రైట్ వర్షం పడుతుంది. ఎందుకంటే అందరికీ అన్ని సీజన్లు కుదరదు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కొసమేరిపై ఏంటంటే మాయాబే అనేది జూలై మిడ్ నుండి సెప్టెంబర్ ఎండ్ దాకా క్లోజ్ చేసేస్తారంట. అది ఎవ్రీ ఇయర్ దాన్ని ఐలాండ్ ప్రిజర్వేషన్ దాని కింద క్లోజ్ చేసేస్తారు. సో ఆ 2.5 months రాదు, వింటర్లో రాలేము. ఇక ఏంటంటే ఆఫ్టర్ జనవరి సంక్రాంతి తర్వాత నుండి మేలోకి రావాలంటే ఇది. ఇప్పుడు వచ్చాము. నేనైతే నిజమే కదా, నేను రావద్దు అని చెప్పట్లా, రండి ఎంజాయ్ చేయండి. ఫీఫీ ఐలాండ్స్ మస్ట్ విజిట్, తప్పదు. ఎందుకంటే ఫూకెట్ వచ్చిన తర్వాత ఫీఫీ ఐలాండ్స్ అనేది కూడా ఒక భాగమే. కాకపోతే మన బ్యాడ్ టైం అంటారా, లేకపోతే అది టూర్ ఆపరేటర్ స్కామ్ చేస్తున్నారా అంటలా నేను ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నాను. అది చెప్పడం ఏంటంటే ఒక రెడ్ ఫ్లాగ్ కేసు ఉంది, అందుకనే విజిటర్స్ని ఎవరిని అలౌ చేయట్లేదు లోపలికి. ప్రస్తుతం మనం వెళ్ళలేము. మనం వచ్చిన అరైవల్ టైం కూడా వచ్చేసి 11:15. సో ఇవాళ వెళ్ళడానికి లేదని చెప్పేసి అన్నారు. ఏమంటున్నాం ఇంకా? కొబ్బరి బొండ 150 బాటిల్ అంట. మనకేమో కొబ్బరి చెట్లు ఫ్రీగా ఉండి ఇంట్లో ఉండి కొట్టుకుని తాగడానికి టైం ఉండదు. ఇక్కడేమో బతుకుని తాగుతాం, అంతే, తప్పదు.
తీసుకో పాప, నీ కుర్చీ నువ్వు తీసుకుంటా, నా పర్మిషన్ ఎందుకు? చెప్పాడు టైం పెట్టుకుని అనుకోవాలి, కంప్లీట్గా ఒకటి మీద నెట్టడం కుదరదు. వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. 1600 బాటిల్కి మాయాబే చూపించకపోవటం ప్యాకేజీలు అనేది తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవడో చెప్తాడు, ఎవరికైనా ఎత్తడం మనం. ఆ రీజన్ కూడా రెడ్ ఫ్లాగ్ ఉంది, అందుకని లోపలికి ఎర్లీ మార్నింగ్ 8:30కి వచ్చిన వాళ్ళకి చేస్తున్నారు. ఇప్పుడు మనం 11కి వచ్చాము అంటే మరి నేను తీసుకున్న ప్యాకేజీ కూడా నాకు 7కి పికప్ అని ఉంది, 9:30కి అక్కడ రీచ్ అవుతాను ఉంది. మరి మీరు 2 గంటలు అక్కడ లేపేశారు. మరి ఇప్పుడు మీకు డబ్బులు కట్టేంటి? ఇక్కడ వచ్చి ఏదో బొక్కలు ఐలాండ్లో వచ్చి పైకి వర్షం పడుతుంది పీక్స్లో, మేము ఇచ్చి గుడిసి కింద శాట్ తీరటానికి వచ్చామా? సరే వెదర్ మారుతూ ఉంటుంది, దీన్ని ప్రిడిక్ట్ చేయలేము. వెదర్ కండిషన్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎవరిని ఏమంటాం, ఎవరిని బ్లేమ్ చేస్తాం? వర్షం బయటంతా ఆ టెంట్ల కింద వేసిన వాళ్ళు ఆడ కూర్చున్నారు, కానీ ఇక నేను ముందే కరెక్ట్గా లోపలికి వచ్చేసాను. ఇక మొదలైంది వేస్ట్ ఆఫ్ టైం. నాకైతే అంత అనిపించలే. మళ్ళీ ఈ వర్షంలో రేపు ఫేమస్ బాండ్ ఐలాండ్ పెట్టుకుని ఏం చేద్దామా అని అనుకుంటున్నాను, థింకింగ్. మళ్ళీ ఇంత దూరం ఎప్పుడు రాం కదా, ఇదేమి మన ఊరు పక్కన లేదు కదా, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి విజిట్ చేయడానికి. వచ్చామా క్షవరం అయింది, డబ్బులు క్షవరం అవుతుంది. ఎందుకంటే చెప్పే కదా, ఎంటైర్ సౌత్ ఈస్ట్ ఏషియాలో డబ్బులు కట్టేది థాయిలాండ్లోనే. అది ఆ స్పాట్లు కానీ కానీ ఇవాళ పొద్దున ఒక రోజు కేటాయించేందుకు ఇలా 3700 ఇవ్వాలి. దానిలో ఒకటి రెడ్ ఫ్లాగ్ చూపించాడు, జనాలు ఎక్కువైపోయారు, మనకు ఎంట్రీ లేదని చెప్పి సొల్లు కబుర్లంతా చెప్పి ఒక ఎగ్గొట్టాడు. ఇక్కడేమో తీసుకొచ్చి తొక్కలో దానిలో ఏదో చెప్పండి. బేసిక్గా ఇలా మాట్లాడుతున్నాను, లాంగ్వేజ్ బ్యాన్ కాదు, జనరల్గా మాట్లాడుతున్నాను, ఫ్లాంగ్గా చెప్తున్నా. తీసుకొచ్చి ఇలా బుడబొక్కలు దానిలో పడేసి, బుడ్డ ఐలాండ్లో పడేసి ఎంజాయ్ పండుగ. ఈ దీనిలో ఏముంది, జెట్ స్కీయింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ మాత్రం జెట్ స్కీయింగ్ మనం అక్కడ మెయిన్ అక్కడ వేరేది అక్కడ చేయలేమా? ఇక్కడికి వచ్చి సముద్రం మధ్య చేయాలా? ఇక్కడికి వచ్చి చేసి నాకైతే వర్తిత్ అనిపించట్లా. చెప్పే కదా 65 to 70 మధ్యలో వేస్తాం మార్క్స్. ఆ మాయాబే అని చూస్తే బాగుండేది, అది చూస్తే సాటిస్ఫాక్షన్ ఉంది కదా మనకి. కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండాలి, డబ్బులు పే చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. సాటిస్ఫాక్షన్ లేకపోతే ఎందుకు? ఇంకా ఇక్కడ ఈ చిన్నదానిలో 1.5 ఇవ్వడం అనేది పెద్ద బూతు. ఫ్రాంక్ చెప్తున్నా, ఈ చిన్నదానిలో 3.5 తీసుకొచ్చాడు, 4:50 దాకా, 4:05 దాకా ఇక్కడే పెడదాం అనేది పెద్ద బూతు. వేస్ట్ ఆఫ్ టైం ఇది అంతా. ఇంకా ఎగ్జాగరేట్, ఓవర్ ఎగ్జాగరేషన్ కూడా ఒకటి భాగం. కాలాంటిగా టూరిస్ట్ వస్తున్నారు, దాన్ని క్యాష్ చేసుకుంటున్నాడు, అందుకు మించి ఏమి లేదు ఇక్కడ. ఇది ఈంగ్లో ఐలాండ్ బ్యాక్ మళ్ళీ పుకెట్ ఐలాండ్కి వచ్చాను. ఇక్కడ ఎంకమాల్ ఉంది, అంతా పెట్టాడు, నోటీస్ కింద ఇచ్చాడు. దీస్ ప్రోగ్రామ్స్ ఆర్ సబ్జెక్ట్ టు చేంజ్ డిపెండ్ ఆన్ ది టైడ్ అండ్ ది వెదర్ కండిషన్ వితౌట్ నోటీస్. చదువుకోవాలి మనం. చదువుకోవడం అంటే శాంక్షన్ చేయాలి. కారు రాలేదు, ఒక 8 మంది ఉన్నాం, 4, 5, 6, 7 వెయిట్ చేస్తున్నాం. చరిత్రం ఏంటంటే నాకు హోటల్ తీసిపోయింది. మామూలుగా వాళ్ళ మామూలు బ్యాడ్ టైం కాదు. అక్కడ మనం అది మాయాబే చూడగానే ఒక కాదు, ప్లస్ అంటే జాగ్రత్తగానే ఉంటాను. బ్యాడ్ టైం అంటారు కదా, హోటల్ తీసిపోయింది. ఇప్పుడు అది ఎంత ఛార్జ్ చేస్తుందో తెలియదు, దాన్ని బట్టి వాడికి పే చేయాలి. అంతా పాకెట్ని జాగ్రత్త పెట్టుకుంటాను నేను ఎప్పుడు, బట్ కానీ క్రెడిట్ కదా, ఎంత జాగ్రత్తగా అది ఉన్న దరిద్రాల్లో మాకు ఈ దరిద్రం తగిలింది. వాళ్ళ ఏం చేయలేం. సరే అంతే. పీఫీ ఐలాండ్స్ అలా కంప్లీట్ అయింది. ఏఎం ట్రావెల్ అండ్ టూర్ అంట. ఇంకా చాలా ఉన్నాయి పక్కన, క్వీన్ ఆఫ్ అండమాన్ అని. దీనికంటే చాలా పెద్దవి ఉన్నాయి. మేబీ ఎక్కువ కాస్ట్ అది అంతా ఉండొచ్చు, మాకు చూపిస్తాం. అది ఇవన్నీ కంపెనీసే. అదేమో క్వీన్ ఆఫ్ అండమాన్ అని పక్కన, మేము వచ్చిందేమో ఏఎం టూర్ ట్రావెల్ అండ్ టూరు. మళ్ళీ
ఇది సిసి స్కై వీడిది. ఇవన్నీ ఆ పెద్ద ఎదురుగా ఉన్నది పెద్దది. ఇవన్నీ కంపెనీస్, డిఫరెంట్ కంపెనీస్. సో వాడు మాకు వ్యాన్ ప్రొవైడ్ చేసి దాన్ని బట్టి వెళ్తాం. దరిద్రుడు అందరినీ పంపించేసి అందరికీ ఇలా చేశాడు. మా దానిలో 20 మంది వస్తే మేము 7 ఇక్కడ కూర్చున్నాం. మిగతా అందరినీ పంపించేశాడు. చూడాలి.